దేవునికి వందనాలు. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి నా వందనాలు. సంఘమైన నా కుటుంబానికి వందనాలు. గొల్గొతా ప్రాంతం నుంచి కపాలం అనే స్థలంకి యేసయ్యకి ఇద్దరు దొంగలతో పాటు యేసు ప్రభువుని సిలువ వేసిన స్థలంలోని ఆయన చనిపోకముందు 7 మాటలు ప్రధానంగా మాట్లాడారు. ఎంతో ప్రాముఖ్యంగా మాట్లాడారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనకొక సమాచారాన్ని అందించడానికి, మనకొక మాదిరిని, మనకొక బాధ్యతని, మనకు బోధని అందించడానికి ప్రాధాన్యంగా 7 మాటలు మాట్లాడారు. ఆ 7 మాటల్లో మొదటవ మాట మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. మొదటవ మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. ఫర్గివ్ దెమ్ ఫాదర్. తండ్రిని వేడుకుంటున్నారు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. దేవునికి తెలుసు వారు చేస్తుంది అంతా కూడా నేను ఇలా వస్తాను, వారు నన్ను సిలువ వేస్తారు, నాకు మరణ శిక్ష విధిస్తారు, నేను ఎవరి ప్రాణాలైతే కాపాడాలనుకుంటున్నానో, ఎవరినైతే మరణం నుంచి తప్పిస్తున్నానో, ఎవరిని పాపం నుంచి నేను లేపుతున్నానో వాళ్ళే నన్ను సిలువ వేస్తారని దేవునికి తెలుసు. తెలిసినప్పటికీ ఇంకా కూడా దేవుడు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక క్షమించండి నా నిమిత్తము. అంటే యేసయ్య ఒక పక్క అంతగా వేదనలు పడి, మనందరికీ తెలుసు దేవుడు సిలువ పైన అంతగా వేదన అనుభవించి, కొరడా దెబ్బలతోని, ఉమ్ము వేయించుకొని, అంతగా చిత్రహింసలు పడి కూడా ఎవరైతే కొట్టారో వాళ్ళని ఇంకా క్షమించమంటున్నారు. ఎవరినో కాదు, ఏదో ఇల్యూజియేషన్లో ఉండి ఏదో స్పృహలో ఉండి దేవుడు అనట్లేదు. కానీ నిజంగా అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా వాళ్ళ కుమారుల పైన, మన పైన ఎలాంటి తప్పిదము పడకూడదు. అది కూడా ఆయన వలన తన తండ్రి ఎలాంటి తప్పిదము కూడా వాళ్ళ పైన మోపకూడదు. ఎలాంటి పాప శిక్షణ, ఎలాంటి పాపపు ముద్ర, ఎలాంటి పాపపు మరక కూడా వాళ్ళ మీద పడకూడదు అనేసి అలాంటి సమయంలో కూడా క్షమించు అని విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. తన కోసం తను చేసుకోవట్లేదు. అనేకమైన మాటలు ఉండగా ఫస్ట్ ఎవరి కోసం మాట్లాడుతున్నారు అంటే మన కోసము, వేరొకరి కోసం, ఎదుటి వారి కోసం, తనను చంపబోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి వారిని క్షమించు, ఎలాంటి తప్పిదము కూడా వాళ్ళ మీద వేయకు, నరకానికి తీసుకెళ్ళడానికి వీలు లేదు వాళ్ళ పైన అనేసి విజ్ఞాపన చేస్తున్నారు. అయితే దేవుడు ఎంతగానో కూడా హింసించబడ్డాడు మనందరికీ తెలిసినట్టు. మొదటిగా సైనికులందరూ కూడా అతన్ని నిందించారు. ఫస్ట్ పేతురు శిష్యుడైన యూదా ఏమొంచి దేవుడిని అప్పగించినప్పుడు పేతురు ఏమొంచి చెవు కోసేస్తాడు, సైనికుల చెవు. సైనికులు దేవుడిని అంతగా హింసించినప్పటికీ కూడా పేతురు ఆ సైనికుడు చెవు నరికేసినప్పటికీ, సరే నన్ను నిందించారు కదా వాళ్ళకి తగిన ఫలము అని ఊరుకోలేదు. లేదు, క్షమించి ఆ చెవు నరకవేయబడిన అతని చెవుని స్వస్థపరిచి మళ్ళా అతనికి జీవం పోశారు. అక్కడ క్షమించారు. నెక్స్ట్ సైనికులందరూ నువ్వు రాజా అని అడిగినప్పుడు, అవును నేను రాజు, ఆయన్ని చెరసాలకు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలోని సైనికులందరూ కూడా, శిక్ష వేస్తున్న వాళ్ళందరూ కూడా నువ్వు రాజువా అని అడిగితే, అవును నేను రాజును అంటే మొహం పైన ఉమ్మేస్తారు. వారందరూ కూడా దేవుని, అంత ప్రశస్తమైన దేవుని మోము పైన ఉమ్ము వేస్తే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు క్షమించేసేస్తాడు. నెక్స్ట్ కుప్పుడు గుద్దులు, శరీరం అంతా కూడా అసలు ఆయన తాకిడి కోసం మనందరం ఎదురు చూస్తాం. ఆయన హస్తాల్లో స్వస్థత ఉందని, అలాంటి శరీరము, ఆయన చిన్న వస్త్రపు చెంగు దొరికితే చాలు ఎంతో ధన్యకరము అనేసి ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఎదురు చూసింది. అలాంటి మహిమ కలిగిన శరీరాన్ని, అలాంటి ప్రాధాన్యత, అలాంటి స్వస్థత ఉన్న శరీరముపై ఎన్ని గుప్పుడు గుద్దులు కుత్తినప్పటికీ ఒక పక్క అతనికి నొప్పి వస్తూ ఉంటుంది. సైనికులు అంటే చాలా బలం కలిగి ఉంటారు. అలాంటి సుందరి దేహం పైన అంతగా గుప్పుడు గుద్దులు కుద్దినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని క్షమించేసేసాడు. నెక్స్ట్ ఏంటంటే వస్త్రాలని చింపి చీట్లు వేసుకుంటారు. ఆ రోజుల్లో రోమన్ సైనికుల్లో, రోమన్ సంస్థలో ఏంటంటే అవమానాల్లో భయంకరమైన అవమానం ఏంటంటే, వేసుకున్న వస్త్రాన్ని లాగేసి చింపి చీట్లు వేసుకోవడం భయంకరమైన అవమానం. అలాంటిది సహితము అతను ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసేసి వాళ్ళు చీట్లు వేసుకొని
ఆడుకున్న జూదం ఆడినా కూడా దేవుడు క్షమించేశాడు. నెక్స్ట్ కొరడా దెబ్బలు, నార్మల్ కొరడా దెబ్బలు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది కొరడాలకి ఇంకా కొండాలు కట్టి దేవుడు దేహము, ఆ వీపు అంతా కూడా రక్కేసి ఆ కొరడాలతో కొట్టి శరీరం అంతా కూడా గాయపరిచారు. రక్తం కారుతూనే ఉంది. కారుతున్న చోట మళ్ళా గాయపడిన చోట వదలకుండా మళ్ళా కొరడా దెబ్బలతోని కొడుతూనే ఉన్నారు. అయినప్పటికీ రక్తం వస్తున్నప్పటికీ, ఆ పెయిన్ వస్తున్నప్పటికీ, బాధ అనుభవిస్తున్నప్పటికీ, బాధలో కూడా ఇంకా క్షమాపణ అనేది అతను వదలలేదు. ఇంకా అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంకా అతను క్షమిస్తున్నారు. నెక్స్ట్, మండు టెండలో కాలి నడకపైన నడిపిస్తున్నారు, అయినా కూడా క్షమించారు. యేసయ్య భుజం మీద సిలువ మోస్తూ భారము, ఆ బరువు దాన్ని ఆ ఎండలో ఒక పక్క చాలా ఎండ, మండుట ఎండ, ఇంకో పక్క కిందన చెప్పులు లేవు, కాలి నడకపైన కొండంతా ఆ ముళ్ళపైన, ఆ రాళ్ళపైన నడుచుకుంటూ అతను అంతగా బాధపడుతున్నప్పటికీ యేసయ్య భారం మోయలేక ఒక చోట పడిపోతారు. అలాంటి చోట పడిపోతే లేపడం ఎలా? యేసయ్య పడిపోయారు అనేసి నార్మల్గా లేపలేదు, వాళ్ళు మళ్ళా కొరడా దెబ్బలతో కొట్టి లేపుతున్నారు. లెగ్గు అనేసి కొరడా దెబ్బలతో లేపుతున్నారు, మళ్ళా దెబ్బ మీద దెబ్బేస్తూ లేపుతున్నారు. అయినప్పటికీ ఇంకా నేను పడిపోయాను, అయినప్పటికీ వాళ్ళు కొడుతూనే లేపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని క్షమించేశాడు. నెక్స్ట్, మేకులు కొట్టారు, క్షమించారు, ఓర్చుకున్నాడు. చేదు చిరికిచ్చారు, దాహం అని అడిగితే చేదు చిరికిచ్చారు. ఆయన కలుగజేసిన మహాసముద్రాలు, ఆయన కలుగజేసిన మేఘాలు, ఆయన కలుగజేసిన సృష్టి, ఆయన ఇచ్చిందే ఇదంతా. ఆయన నోటి మాటలో జీవం ఉన్నది, జీవ జలమై ఉన్నారు. ఆయన ఎంతోమంది ఎండిపోయిన పరిస్థితుల్లోని జీవాన్నిచ్చి అతను లేపారు. అలాంటి అతనికి దాహం వేసి నీళ్ళు అడిగితే చేతు చిరకనిచ్చారు. అయినప్పటికీ దేవుడు క్షమించేశాడు వాళ్ళని. నెక్స్ట్, బల్లెపు పోట్లు పొడిచి రక్తం కారుతూనే ఉంది. ఆ రక్తం కారుతున్నప్పుడు నవ్వి ప్రతి ఒక్కరూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు క్షమించేశాడు. నెక్స్ట్, తలపైన ముండ్ల కిరీటం, ఈ కళ్ళంతా, ఫేస్ అంతా కూడా రక్తంతో పడిపోయి రక్తం మొత్తం నిండిపోయినప్పటికీ ఇంకా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమాపణ గుణమే కలిగి ఉన్నారు. నెక్స్ట్, ఇద్దరు దొంగలతో పాటు యేసయ్యని సిలువ వేస్తారు కదా. ఒక దొంగ ఆయన వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని తండ్రిని అడిగినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్తారా? క్షమాపణ అడుగుతున్నారంటే అది కేవలం దేవునికి మాత్రమే ఉంటుందని దొంగ గ్రహించి నన్ను నీతో పాటు చేర్చుకో అన్నప్పుడు దేవుడు క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అలాంటి దొంగను, సిలువ వేసిన దొంగను, యేసయ్యలో అంటే అలాంటి తప్పిదము లేదు, అది లేఖనం నెరవేరినట్టు సిలువ వేశారు. కానీ ఆ దొంగ నిజంగా తప్పు చేసిన వాడే. అతను మారు మనసు పొంది దేవుణ్ణి వేడుకోగానే వెంటనే క్షమాపణ అడిగి క్షమించారు. అయితే వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నారు. అయితే ఎవరు వాళ్ళు? ఫస్ట్, సైనికులు అంతగా హింస పెడుతున్నారు కదా, దేవుడికి కోపం రాదా? మనకి ఎవరైనా కొడితే అసలు ఊరుకుంటామో మనం? చిన్న మాట, నువ్వు ఇలాంటి దానివి అంటేనే ఒప్పుకోము, నువ్వు ఇలాంటి వాడివి అంటేనే మనం ఒప్పుకోము. చాలా కోపం వచ్చేస్తుంది, ఇష్టం వచ్చిన మాటలని విసిరేస్తాము. ఎలాంటిది కూడా సరే అన్నారు కదా క్షమించేద్దాము, క్షమాపణ గుణము మనలో ఉండదు. అయినప్పటికీ సైనికులు ఎంతగానో అతన్ని విమర్శించారు, ఎంతగానో మొత్తం కోపంతో నిండిపోయి ఎలా అయినా ఇతన్ని చంపాలి, ఎలా అయినా దేవదూషణ చేస్తున్నాడు, ఎట్లా అయినా చంపాలి అనేసి అతను దేహం అంతా కూడా ఈడ్చినప్పటికీ, సిలువ వేసినప్పటికీ, ముండ్ల కిరీటం కొట్టినప్పటికీ, మొత్తం కొరడాల దెబ్బలతో కొట్టినప్పటికీ దేవుడు పర్లేదు నేను క్షమిస్తాను తండ్రి వీరిని క్షమించు అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్, పొంతు పిలాతును క్షమించారు. పొంతు పిలాతు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అసలు పొంతు పిలాతుకి దేవుణ్ణి సిలువ వేయడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన్ని పరిశీలించగా ఆయనలో ఎలాంటి పాపం కనిపించలేదు అని యూదులందరి దగ్గర ఒప్పుకున్నారు. ఇతను నిజంగా యథార్థవంతుడు, ఇతను నిజముగా నీతిమంతుడు అని అందరి దగ్గర చెప్తే యూదులు ఒప్పుకోలేదు, ఇతను దేవదూషణ చేస్తున్నాడు, ఇతన్ని ఎలా అయినా మరణ విధించాలి అనేసి పొంతు పిలాతును ఎంతగానో ప్రెజర్ పెట్టగా అతని చేతుల్లో ఇంకేం లేక, అది చాలా గట్టి పోటీ ఉన్న టైం అన్నమాట, ఎలక్షన్, అతను గవర్నర్గా వచ్చారు.
అలాంటి సమయంలో యూదులకి ఏదైనా వ్యతిరేకంగా ఇస్తే అతని గవర్నర్ దానికి దెబ్బ పడిపోతుంది. సో అలాంటి బలహీనత సమయాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడు. దేవుడు పొంతు పిలాతుని ఎంతగానో అర్థం చేసుకొని అతని బలహీన సమయాన్ని అర్థం చేసుకొని, తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక క్షమించు అనేసి అతన్ని అడిగారు. యాక్చువల్లీ వాస్తవానికైతే పస్కా పండుగ రోజు ఎవరో ఒక దొంగని విడిపించాలి. అయితే ప్రజలందరూ పొంతు పిలాతు అంటాడు, విడిపించేద్దాం, పస్కా పండుగకి విడిపించాలి కనుక మనం విడిపిద్దాం అంటే ప్రజలందరూ, యూదులందరూ కూడా లేదు, యేసుకు బదులు బరబ్బను విడిపిద్దాం, తప్పు చేసిన వాడిని విడిపిద్దాం అంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం దారిద్రుడైపోయి తన మహిమను వదిలేసిన దేవుడిని గ్రహించలేకపోయారు. లేదు అంటే పొంతు పిలాతు అతని చేతులు కడుక్కొని ఈ పాపము నా చేతులకు అంటుకోకూడదు అనేసి పొంతు పిలాతు అతనికి శిక్ష విధించారు. నెక్స్ట్ మూడవదిగా ఎవరెవరు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు. నిజానికి యేసుని సిలువ వేయడానికి ఎక్కువగా ఒత్తిడి చేసింది, ఎక్కువగా ప్రెజర్ చేసింది వీళ్ళే, ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఎందుకంటే మనం మట్టల ఆదివారం రోజు చూస్తాము, దేవుడు యేసుప్రభు వారు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం అంతా కూడా వ్యాపారాలతోని, పశువులతోని, నాణాలతోని, ఇష్టం వచ్చిన కార్యాలతోని పరిశుద్ధమైన ప్రదేశం కాస్త వ్యాపార స్థలం అయిపోతుంది. అది దేవుడు తట్టుకోలేకపోతాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మలో దుఃఖపడుతూ అవన్నీ కూడా చెల్ల చెదురు చేసి ఇది అనేక మందికి ప్రార్థనా స్థలము అనేసి చెప్తారు. అయితే అక్కడ పాడు చేసేసిన వాళ్ళన్నిట్లో కూడా ఈ శాస్త్రులు, ప్రధాన యాజకుల యొక్క వ్యాపారం ఎంతగానో నష్టపోయింది. ఆ నష్టపోయిందనే కోపంతోని, ఆ కక్షతోని వీళ్ళు కుట్ర చేసి యేసుని సిలువ వేయడానికి కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అయితే కారణమైన వారిని సహితము క్షమించేశారు దేవుడు. నెక్స్ట్ యూదా, అతనికి ఎంతో 32 సంవత్సరాలు కూడా దగ్గరగా ఉండి, శిష్యుల్లో ఒకవాడు, తనతోనే ఉండి, తనతోనే తిని, తనతో నడిచి, తనతో మాట్లాడి అంతగా ఉన్నవాడు. మన లైఫ్లో కూడా మనం ఫేస్ చేస్తాం. అది ఎవరో అన్నారంటే ఓకే, వాడని ఉంటే నేను వదిలేసేవాడిని, కానీ నా పక్కనే ఉన్నవాడు అన్నాడు చూడండి, కానీ నా ఫ్యామిలీయే నన్ను తప్పుగా ఊహించుకుంది, కానీ నా ఫ్యామిలీయే నన్ను తిడుతుంది, ఎలా క్షమిస్తాను నేను? నా పక్కనే ఉన్నవాడే నన్ను గోతులోకి పడేశాడే, ఎట్లా క్షమిస్తాను నేను? చచ్చిపోయినా కూడా నేను వాడి మొహం చూడను, వాడు చచ్చిపోయినా కూడా నేను వెళ్ళను, అంతలాగా ఖండితంగా ఉంటాం. కానీ యూదా తన శిష్యుడు, అలాంటి శిష్యుడు నాణాలకి అమ్మబడి వాళ్ళందరికీ కూడా యేసుప్రభు వారిని అప్పగించారు. దేవుడు అలాంటి యూదాని సహితము క్షమించేశారు. నెక్స్ట్ పరిసయ్యులు, సద్దుకేయులు, వీళ్ళైతే బైబిల్లో మనం ఎక్కడ చూసినా ప్రతి ఒక్క ప్రదేశంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క బోధలో కూడా దేవుడిని ఏదో ఒక కార్నర్లో అవమానించేవారు, కించపరచాలని. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు దేవుణ్ణి అవమానపరుద్దామా, ఎప్పుడు ఇతనిలో తప్పు వెతుకుదామా అనేసి, ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు శిక్ష వేయడానికి పంపుదామా అని ఎదురు చేస్తూనే ఉంటారు ఈ పరిసయ్యులు, సద్దుకేయులు. ఎప్పుడు అతని పైన నింద వేద్దామా అనుకునే ఉంటారు. అలాంటి వారిని సహితము నా మీద నింద వేయడానికి వాళ్ళు ట్రై చేశారు. నేను ఎట్లా క్షమిస్తాను అనేసి అన్నాడు దేవుడు. లేదు, నేను వారిని క్షమిస్తాను. తండ్రి, క్షమించడం కాకుండా తండ్రిని కోరుతున్నాడు. తండ్రి, వాళ్ళకి పాపం అంటకూడదు తండ్రి, వారిని క్షమించు తండ్రి అనేసి దేవుడు కోరుతున్నాడు. మనం చూసినట్లయితే అతని సిలువ ప్రాణము కరెక్ట్గా ఆ 7 మాటలు పలికి ప్రాణం విడవగానే ప్రకృతి అంతా కదల్చబడింది, మొత్తం కటిక చీకటి అయింది, బండలు బద్దలై మొరపెట్టాయి, మొత్తం భూకంపం కలిగింది. ప్రకృతి సహితము తట్టుకోలేకపోయింది అతని మరణాన్ని. ప్రకృతి సహితము కోపగించుకుంటుంది, ప్రకృతి సహితము రగల్చబడుతుంది. పరిశుద్ధుడు మరణించాడు అనేసి ప్రకృతే ఒక పక్క అంతగా విలపించి, ప్రకృతే ఒక పక్క అంతలా గర్జిస్తుంటే పరిశుద్ధాత్ముడు అతని ప్రాణాలని గాయపెట్టిన మనల్ని అలాంటి సమయంలో కూడా క్షమిస్తున్నాడు. అయితే ఇంకెవరు మిగిలిపోయారు? ప్రెజెంట్ మనం ఇంకా కూడా అతన్ని బాధ పెడుతున్నాం. ఒకవేళ ఇలాంటి టైంలోని, ఈ ప్రెజెంట్ ఉన్న కాలంలో కానీ దేవుడు వస్తే, యేసుప్రభు వారు మనతో ఉంటే, మనం ఈనాడు
ఉన్నాం కాబట్టి ఉన్నాము. లేదు మనకి తెలియకపోతే, ఈ బోధ తెలియకపోతే అతని ఆజ్ఞలు నడుచుకునేవారమా? అతని పరిశుద్ధమైన మార్గం ఎంతమంది ఎంచుకునేవారు? ఎంతమంది అతను పెట్టిన కండిషన్స్కి పరిశుద్ధంగా నడవమని అనేదానికి ఎంతమంది అతని మొహం పైన పరిసేలు, సద్దుకేలు, సైనికుల మోము పైన ఉమ్మేస్తారు. మనం కూడా ఈనాడు పరిసేలు, సద్దుకేలు ఆ సైనికుల వలె అతని శరీరాన్ని గాయపరిచిన వాళ్ళ వలె ఉన్నాం కదా. దేవుడు ఒకవేళ వస్తే నిజంగా సంఘ తీరులు ఎలా ఉన్నాయి? సంఘ ప్రక్రియలు మారిపోయి దైవ విరుద్ధ పనులు ఎన్ని జరుగుతున్నాయి. దేవుడు క్షమించట్లేదా? మళ్ళా మన మారు మనసు కలిగి వస్తే దేవుడు క్షమించడం లేదా? పరిశుద్ధాత్మ దేవుడిని ఎంతమంది దుఃఖపరుస్తున్నారు? పరిశుద్ధాత్మని ఎంతమంది ఆపేస్తున్నారు? అతను అంటున్నాడు, వాక్యంలో సెలవిస్తారు కదా, పరిశుద్ధాత్మని అంటే నేను ఎంత మాత్రంలో ఊరుకోను అనేసి. అలాంటి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నప్పటికీ కూడా దేవుడు క్షమిస్తాను అంటున్నాడు. నెక్స్ట్, ఆయన వచ్చినప్పటికీ మన ఆలయాన్ని ఏమైనా సిద్ధపరుస్తున్నామా? ఆ రోజు ప్రధాన యాజకులు ఆయన యొక్క ఆలయాన్ని పాడు చేశారు, ఆయన యొక్క దేవాలయం పాడు చేశాడు. ఈరోజు దేవుడు దీపం అనే ఆత్మను మనలో పెట్టారు. ఆత్మ దీపము అని దేవుడు సెలవిస్తున్నారు. ఆ ఆత్మని ఎంతమంది పాడు చేసుకుంటున్నాం? ఆ ఆత్మని ఎంతమంది పక్కతోలోకి తీసుకెళ్ళిపోతున్నాం? దేహము దేవాలయం అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి ఆలయాన్ని ఎంతమంది వ్యాపార స్థలం చేసుకుంటున్నాము? అలా ఉన్నప్పటికీ కూడా ఇంకా దేవా నా శరీర క్రియలను క్షమించు, దేవా నేను చేసిన ప్రతి ఒక్క నీకు విరుద్ధమైన కార్యములను క్షమించు అని అనగానే దేవుడు క్షమించట్లేదా? ఈరోజు ఆ క్షమాపణ లేకపోతే మీరు నేను ఇక్కడ ఉండగలమా? ఒకవేళ దేవుడే కానీ సిలువ వేసుకోకపోతే ఏమయ్యేది? ధర్మశాస్త్రం సంఖ్యలు తెగేవా? తెగేవి కాదు. ఆయన వల్ల మాత్రమే సాధ్యము. ఆ మరణాన్ని బంధించగలిగిన వారు ఆయన మాత్రమే. కాబట్టి తండ్రి కుమారుడిగా వచ్చారు కాబట్టి ఆయన వల్ల మాత్రమే సాధ్యము. ఒకవేళ ఆయనే కానీ సిలువ మోయకపోతే ఇక్కడున్న మీరు నేను అందరం కూడా పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క కాడి కూడా ఎప్పటికీ మనం భయంకరంగా మోస్తూనే ఉండేవాళ్ళం. ఆయనే కానీ ఒకవేళ నిజంగా సిలువను వేసుకోపోతే, సిలువను లేదు ప్రభువా నేను వేసుకోను ప్రభువా, లేదు తండ్రి నేను వేసుకోను ప్రభు, వాళ్ళందరి చేత నేను కొట్టించుకోవడం ఏంటి తండ్రి అని తండ్రి మాటకు కానీ విరుద్ధమయ్యి నేను చేసుకోను అని ఉండుంటే మనందరము కూడా నరకానికి దాసులం అయిపోతాం. నరకానికి పరలోకానికి ఒక మార్గం అనేది ఉండేది కాదు. మరణ ముళ్ళు అనేది ఒక విరిగేదే కాదు, నిత్య మార్గము కంప్లీట్గా కూడా మూయబడే ఉండేది. మన కోసం తను అన్ని సాక్రిఫైస్ చేసుకొని మన కోసం బ్రతికి మన చేతి సిలువ వేయించుకున్నారు దేవుడు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నారు. ఆయన ఏదో స్పృహ కోల్పోయి ఆ టైంలో అనడం లేదు, కానీ ముందుగానే తన శిష్యులకి బయలుపరిచారు. ఏంటంటే మత్తయి 10:45 ఉంటుంది కదా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అనేసి ఉంటుంది. అయితే ఇన్ని మాటలు ఉండగా సిలువలో 7 మాటలు పలక ఫస్ట్ దేవుడు ఎందుకు తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక క్షమించండి అనేసి అన్నారు. దేవుడు అసలు ఎందుకు లోకానికి వచ్చారు? దేవుడు ఇంక రాకపోతే మనం అసలు పరలోకానికి చేరగలిగే వాళ్ళమా? మన పాపాలని అసలు విమోచించుకోగలమా? మనుషుడు అసలు పాపం చేయకుండా ఉండగలడా? ఇప్పటికీ రోజులో ఎన్ని పాపాలు మనం చేయట్లేదు. అలాంటి పరిశుద్ధ దేవుడు, అలాంటి పరిశుద్ధ రక్తం మన మీద చింతించి ప్రతి ఒక్కసారి కూడా మనల్ని క్షమిస్తూ మనల్ని కడుగుతూనే ఉన్నారు దేవుడు. అయితే మనం వేసాం కాబట్టి ఆ తప్పిదము ఎట్లా అయినా మన మీద ఉంటుంది. సో అలాంటి టైంలో దేవుడు మనకు అలాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా ఇంకా నీ కోసం నా కోసం ఆలోచిస్తున్నాడు. అయ్యో నన్ను వీళ్ళు సిలువ వేశారు కదా, కానీ వీళ్ళకేం తెలీదు, ఇది లేఖనం నెరవేరినట్టు జరుగుతుంది. సిలువ వేసిన వాళ్ళకి తెలీదు, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, నా ప్రేమను గ్రహించలేకపోతున్నారు. కానీ నాకు తెలుసు, నా తండ్రికి నేను విజ్ఞాపన చేయాలి వారి పక్షాన. వాళ్ళు నరకానికి వెళ్ళిపోకుండా నేను వారికి సహాయం చేయాలి. అసలు యేసు ప్రభు వారు వచ్చిందే నరకాన్ని నుంచి మనల్ని తప్పించడానికి. సో అతను తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మొట్టమొదట ఏం పలికారు దేవుడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు. ఫస్ట్ అదర్ సైడ్ కోసం దేవుడు ఆలోచించారు, ఎదుటి వారి కోసం ఆలోచించారు.
మనలో ఎంతమంది అండి ఈనాడు విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో ఈరోజు నా కుటుంబం పరిస్థితి ఇలాగుందయ్యా, నీకు తెలుసు కదయ్యా, ఈ దినమంతా నన్ను కాపాడండియా అనేసి ఎంతమంది అనట్లేదు. కానీ దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? ఎవరైతే నరకానికి వెళ్ళిపోతారో, నా వల్ల తప్పిదం వాళ్ళ మీద పడుతుందో అనేసి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు. అయితే సైనికులు ఆ రోజు గ్రహించలేదు, కానీ తర్వాత లేఖనంలో చెప్తారు. ఈయన నిజంగా దేవుని కుమారుడే అని ఒప్పుకుంటారు. ఏ చేతులు అయితే ఆయనను సిలువ వేశాయో, ఏ నోరైతే అతన్ని ఉమ్మిందో ఆ సైనికులే పరిశుద్ధ గ్రంథంలో ఒప్పుకుంటారు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. అదంతా కూడా సిలువ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈయన నిజముగా దేవుని కుమారుడే అనేసి ఎవరైతే సిలువ వేశారో అప్పుడు గ్రహిస్తారు, అప్పుడు ఒప్పుకుంటారు. కొట్టబడిన దెబ్బలు మర్చిపోయారు దేవుడు. అప్పుడు ఒప్పుకుంటే లాభం ఏంటి? అప్పటి వరకు వేసిన శిక్షను కానీ, ఉమ్మును కానీ ప్రతీదీ మర్చిపోయాడు దేవుడు. కొట్టిన దెబ్బలు మర్చిపోయాడు, ఉమ్ము మర్చిపోయాడు, కాలి నడక నడిపించింది మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. ఇంకా నాకు తండ్రి, నీ కుమారులపైన నా వల్ల తప్పిదము మోపబడింది గనుక వీరిని క్షమించు అనేసి ప్రేమతో, సహనముతో, వినయముతో వేడుకుంటున్నాడు, తండ్రి వీరిని క్షమించు అనేసి. అయితే దాన్ని గ్రహించారు వాళ్ళు తర్వాత. ఆనాడు వాళ్ళకి తెలీదు ఈ నిజంగా దేవుని కుమారుడని, సిలువ వేయబడక ముందు. తర్వాత వాళ్ళు గ్రహించారు. ఈనాడు నీకు నాకు అందరికీ తెలుసు, ఆయన లేఖనం నెరవేరబడినట్లు వచ్చారు, మన కోసం మన పాపాల నిమిత్తము అతను సిలువ వేసుకున్నారు, మరణించారు. ఆయన కానీ రాకపోయి ఉంటే మరణపు ముళ్ళు అనేది విరిగేది కాదు, అపవాదికి ఇంకా కూడా అధికారం ఉండబడే ఉంటుంది మన జీవితాలపైన అనేసి మనకి తెలిసినప్పటికీ ఇంకా పరిసయ్యులు, సద్దుకేయులు, ఆ యూదుల్లాగే దేవుని సిలువ వేస్తున్నాం. కానీ ఆ యూదులు ఎవరైతే సిలువ వేశారో వాళ్ళు ఒకానొక దినమున ఒప్పుకున్నారు, ఈ నిజముగా దేవుని కుమారుడే. మనకి తెలుసు నిజంగా ఆయన దేవుని కుమారుడే అనేసి తెలిసి కూడా ఆయనకి ఈనాడు మనం సిలువ వేస్తున్నాం. రహస్యమందు చేస్తున్న పాపములెన్ని ఎంతగా ఆయన మనం నిందించట్లేదు. ఆనాడు పరిసయ్యులు నిందించారు, ఈనాడు మనం అన్యజనుల మధ్యలో నడివీధుల్లో మన శరీర క్రియల చేత, మన నోటి మాటల చేత, మన చూపుల చేత, మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యము చేత ఎంతమందిని మనం ఆయన్ని నిందిస్తున్నాం, ఎంతమంది ఆయన నామాన్ని అవమానపరుస్తున్నాం, పరిశుద్ధమైన నామాన్ని అవమానపరుస్తున్నాం, పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఎంతమంది ఆయన ఆత్మను దుఃఖపరుస్తున్నాం, వాక్యాల ద్వారా బయలుపరిచినప్పటికీ ఎంతమంది ఆయన దుఃఖపరుస్తున్నాం, ఎంతమంది దేవుడు పెట్టిన దేవాలయమును, దేవుడు పెట్టిన ఈ శరీరం అనే ఆలయమును ఎంతమంది మనం తృప్తిపరుచుకుంటూ ఆయన కార్యాలు చేయక, ఆయన ఆజ్ఞలకు లోబడక, ఆయన్ని ప్రార్థించక, కృతజ్ఞతను కలిగి లేక, ఆజ్ఞలను అతిక్రమిస్తూ అనేకమైన అతిక్రమములు చేస్తూ ఎంతమంది ఆయన దుఃఖపరచట్లేదు. మనమంతగా తెలిసి తప్పు చేసినప్పటికీ కుమారుడు పరలోకమందు కూర్చొని పరలోకమందుండి తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి పక్షాన, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు. నిజంగా కానీ ఆ క్షమాపణ లేకపోయి ఉంటే, నిజంగా ఆ దినాన్ని కానీ ఆ క్షమాపణ లేకపోయి ఉంటే ఈరోజు నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ మనం ఉన్నామంటే అసలు పరలోకానికి ద్వారాలు తెరవబడుతున్నాయంటే, ఆత్మలు రక్షింపబడుతున్నాయంటే, అనేక మంది దొంగలు, ఎంత భయంకరమైన పాపం కలిగిన వాళ్ళు, వ్యభిచారికులు, అబద్ధికులు, ఎంతమంది నరహంతికులు మార్చబడుతున్నారు ఆయనలో ఉన్న ప్రేమను ఎరిగి, ఆయనలో ఉన్న క్షమాపణ గుణము విని ఎంతమంది మార్చబడుతున్నారు. ఇలా ఈ రోజుల్లో తప్పు చేసిన వారిని ఎవరినైనా వదిలిపెడతారా? ఎవరి దగ్గర ఆధారము లేదు. క్షమాపణ కేవలం యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే ఉంది. ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది ఆత్మలు ఈ దినాన్న మారు మనసు పొంది ఆయనలో నా క్షమాపణ ఎరిగి, దేవుడు నన్ను క్షమించాడు, నా కొరకు నిత్య రాజ్యం ఉంచి పెట్టాడనేసి ఒక నిరీక్షణ కలిగి, ఒకే పరలోక రాజ్యము నా కొరకు సిద్ధపాటు కలిగి చేశాడు నా తండ్రి.
నన్ను క్షమించాడు, నా పాపలు క్షమించబడ్డాయి. ఈరోజు మనందరం కూడా సన్నిధిలో ఉన్నామంటే ఆ రోజు దేవుడు ఆ క్షమాపణ మనందరి పక్షాన తనకు తండ్రికి చేశాడు. కాబట్టి ఈ దినాన మన ఆత్మలు కానీ మనము కానీ సన్నిధుల్లో సంఘాల్లో కూర్చోబడి ఉన్నాయి. ఆ రోజే కానీ ఆ క్షమాపణ లేకపోతే నువ్వు నేను నరకానికి వెళ్ళబడే వాళ్ళం. అయితే దేవుడు మన పక్షాన విజ్ఞాపనే కాకుండా ఇంకా అలాంటి పరిస్థితుల్లో మనకి బోధ నేర్పిస్తున్నారు. మీరు కూడా నా వలే క్షమాపణ కలిగి ఉండండి. క్రీస్తు పోలిన నడిచిన వారమే మనం ఉండాలి. దేవుడు క్షమించాడు. అంత గొప్ప దేవుడే, అంత పరిశుద్ధాత్మ దేవుడే, అన్నీ తెలిసిన త్రియేక దేవుడే మనుషుల్ని క్షమించేశాడు. అంతగా ప్రాణాల మీద సహితము వచ్చినప్పటికీ, ప్రాణం తీసినప్పటికీ క్షమించేశాడు. మనం ప్రాణం పోయినా నేను దాంతో మాట్లాడను, ప్రాణం పోయినా నేను క్షమించను, తను చచ్చిపోయినా నేను వెళ్ళను, చచ్చిపోయినా తన శవాన్ని చూడడానికి కూడా నేను వెళ్ళను. అలాంటి హృదయాలు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది కక్షలు కట్టుకొని ఆగ్రహంతో వాళ్ళపైన ఏదో ఒక్కటి చేయాలి, నేను క్షమించను, తను చేసిన తప్పు ఇలాంటిది అలాంటిది కాదు, నేను క్షమించను, ఏదేమైనప్పటికీ నేను క్షమించను, క్షమాపణ నాలో లేదు అనేసి ఎంతమంది క్రైస్తవులు ఈనాడు ఆయన గ్రంథానికి, ఆయన లేఖనంకి, ఆయన మాటకి విరుద్ధంగా జీవిస్తున్నాం. మనం క్షమించకుండా. ఆయన క్షమించాడు మనల్ని సహితము. మనం ఎంతమందిని క్షమిస్తున్నాము? ఆయన నేర్పించిన ఆజ్ఞను, ఆయన ఇచ్చిన క్షమాపణను ఆధారం చేసుకొని ఈ రోజు నుంచి మనం నడుచుకుందామని. ఎలాంటి అతిక్రమము, ఎలాంటి తప్పిదము కూడా మన వల్ల వేరొకరి మీద మోపబడకూడదు. ఆ రోజు దేవుడు అతని వల్ల ఆ ప్రభువు వల్ల మన మీద తప్పిదం మోపకూడదని మనల్ని క్షమించారు పరిశుద్ధాత్ముడు. ఈరోజు మన వల్ల ఎంతమంది మీద తప్పిదములు మోపబడుతున్నాయి. ఏ ఒక్క ఆత్మ అతనికి నశించిపోతే ఇష్టం లేదు కాబట్టి మనల్ని రక్షించాడు. ఈనాటికి దేవుడు ఆ వాక్యం మీదే ఉన్నారు. అంతమంది నశించిపోతున్నారు మన వల్ల వాళ్ళ మీద తప్పిదం పడుతుందంటే వాళ్ళు పాపలే కదా. సో వాళ్ళని క్షమించాలి. ఈ రోజు నుంచి ఆయన మాటల్లో లోబడదాం. ఆయన ఇచ్చిన ఆ ఓదార్పు మాటలన్నీ కూడా ఆధారం చేసుకొని అనేకుల కొరకు తండ్రి వారు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వాళ్ళ పక్షాన మనం విజ్ఞాపన చేస్తూ ఉందామని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ చిన్ని మాటలు, ఈ మొదటి మాట దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.